హాయ్ గాయ్స్, నేను మీ కుమార్ మిస్టర్ సినిఫైల్ అని. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ సినిఫైల్. సో లాస్ట్ వీడియో 30 వ్యూసే, ఎక్కువ పోలే. నేను మంచి చేసిన వీడియో ఎడిట్ మొత్తం నేనే చెప్తాను కదా. వాళ్ళు సపోర్ట్ లేదు, నేనే సపోర్ట్ చేస్తున్నా. సో సింపుల్ టైటిల్కే ఈ యూట్యూబ్ ఛానల్ సాధిద్దాం చెప్పినందుకు లాస్ట్ వీడియోలో 30 పైన ఐకాన్ 30 ఎంటర్ చూసేయండి. లాస్ట్ వీడియో బాగుంటుంది. 30 వ్యూస్ వచ్చి ఇంకా రావాలి వ్యూస్. సో ఈరోజు చేసే టాపిక్ ఇస్ అబౌట్ స్టోరీ. ఎస్, మేము ముందు సినిమా స్టార్ట్ చేయకముందు ఒక పెద్ద స్టోరీ మనం ఆలోచన ఐడియా చేస్తుందో క్రియేటివిటీతో మనం ఆలోచించి ఐడియా చేసి స్టోరీ వేయాలి. సో ఆ స్టోరీ దేని మీద బేస్ ఉంటుంది, అది కోర్ కాన్సెప్ట్ ఏంటి, ఆ స్టోరీ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఏం చెప్తావు ఆ స్టోరీ వల్ల, ఈ సినిమా వల్ల నువ్వు ప్రజలకు ఏమని చెప్పాలని అనుకుంటున్నావో అది స్టోరీ కాన్సెప్ట్. కథ అనేది ఒక ఐడియా అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. మీరు ఎవరైతే సినిమా స్టోరీ రాయాలనుకున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక కథ అనేది చిన్న లైన్ అయినా మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక పేపర్ పైన మీ బేసిక్ ఐడియా ఏంటి అనేది మీరు ఖచ్చితంగా పేపర్ పైన రాయాల్సిందే. పేపర్ మీద రాయకుండా మీరు సినిమా కథని రాయలేరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఊరికే సార్ నా దగ్గర ఒక మైండ్లో ఇది ఉంది అది ఉంది అనేది ప్రాపర్ వే. మీరు ఖచ్చితంగా సినిమా రైటర్ కావాలి, సినిమాకు కథలు రాయాలి అని మీరు బలంగా అనుకుంటే ఫస్ట్ థింగ్ పేపర్ పైన ఖచ్చితంగా రాయాలి. ఓకే, ఇప్పుడు ఒక పేపర్ పైన కథ ఏంటి, మీ దగ్గర ఉన్న ఐడియా ఏంటి, ఫస్ట్ ఆ ఐడియాని పేపర్ పైన రాయండి. అదే పేపర్ పైన రెండో విధంగా అసలు ఈ కథని మీరు ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు, స్టార్టింగ్ సీన్ ఏంటి, ఎవరికైనా కథ ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అసలు కథ ఏంటి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది మీరు పేపర్ పైన ఏ సీన్తో మొదలు పెట్టాలి అనేది ఫస్ట్ రాయండి. కథ రాశారు, కథని ఏం సీన్తో మొదలు పెట్టాలి అనేది రాయండి. ఇంతకుముందు నేను చెప్పాను, కథ మొదలు పెట్టడానికి రకరకాల బేస్ ఉన్నాయి. అంటే వేరే థర్డ్ క్యారెక్టర్ వచ్చి కథను నరేట్ చేసుకుంటా కథను మొదలు పెడతారు, లేదంటే సడన్ గా షాకింగ్ గా ఒక ఇన్సిడెంట్ జరిగి కథ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇలా రకరకాల బేస్ ఉంటాయి. అలా ఎలా మొదలు పెట్టాలనుకుంటున్నారు, ఏ సీన్తో మొదలు పెట్టాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ మీరు పేపర్ పైన మెన్షన్ చెయ్యండి. ఇది రెండో పాయింట్. 3, మీరు ఆ కథ ఏంటి, దేని గురించి జరుగుతుంది, దాంట్లో ఏమేం పాత్రలు ఉన్నాయి, దేని గురించి జరుగుతుంది, ఏం పాత్రలు ఉన్నాయి, క్యారెక్టర్స్ అనేది మెన్షన్ చేయండి ఫస్ట్. మీరు ఖచ్చితంగా నేను చెప్పే ప్రతి పాయింట్ని మీరు పేపర్ పైన మెన్షన్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది, రైటింగ్ స్కిల్ అనేది. ఓకే, ఇప్పుడు ఏం రాశారు, కథ ఏంటి అనేది ఒకటి రాసుకున్నారా, కథని ఎలా మొదలు పెట్టాలి, ఏ సీన్తో మొదలు పెట్టాలి అనేది రాసుకున్నారా, అసలు ఈ కథలో ఉన్న విషయం ఏంటి అనేది ఇంకోటి రాసుకున్నారా, ఈ కథలో ఏమేం పాత్రలు ఉన్నాయి, ఏమేం క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది బ్రీఫ్గా ప్రతి క్యారెక్టర్ని రాసుకోండి ఏంటి అనేది. తర్వాత ఈ కథ క్లైమాక్స్ ఏంటి, ఎండింగ్ ఏంటి అనేది మీరు ఆ ఎండింగ్ని రాసుకోండి. క్లైమాక్స్ ఇది. ఓకే, ఫస్ట్ కథ, తర్వాత ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఆ క్యారెక్టర్స్ ఏంటి, ఆ కథలో ఉన్న విషయం ఏంటి, క్లైమాక్స్ ఏంటి, ఈ విషయాలు మీరు ఖచ్చితంగా పేపర్ పైన రాసుకుంటే మీరు ఒక స్టెప్ ముందుకు వేసినట్టు. మీరు ఇవన్నీ రాసుకున్న తర్వాత నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను, క్యారెక్టర్స్ ఎలా రాయాలి, ఆ వీడియోలో ఉంటుంది. మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి. క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్ని బ్రీఫ్గా, అంటే ఈ క్యారెక్టర్ ఏంది, క్యారెక్టర్ ఎందుకోసం, క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఆ కథలో ఆ కథని క్యారెక్టర్ ఎలా ముందుకు తీసుకెళ్తుంది, అసలు ఈ క్యారెక్టర్కి ఆ కథకి సంబంధం ఏంటి, ఈ విషయాలు మీరు ఖచ్చితంగా బ్రీఫ్గా
పేపర్ పైన రాసుకోవాలి. మీకు మ్యాక్సిమం ఒక ఐడియా అనేది ఆ కథ పైన, ఆ క్యారెక్టర్స్ పైన, ఇంకా కథలో విషయం తక్కువ ఉంది అని మీకు అనిపించింది అనుకో, రీసెర్చ్ చేయండి. అంటే ఇలాంటి పాయింట్స్ తో ఏం చెప్పదు, అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఇవేమన్నా రియల్ ఇన్సిడెంట్ జరిగిన ఉన్నాయా, ఇలా ఒక బ్రీఫ్ అనేది అంతా మీకు అర్థమైపోయి మీకు ఒక ఐడియా వచ్చిన తర్వాత ఇది ఒక సెకండ్ స్టెప్ అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ స్టెప్, మామూలుగా ఒక సినిమాకి 70 నుంచి 90, 100, 105 ఇలా సీన్స్ ఉంటాయి అన్నమాట. ఎన్నైనా ఆ సినిమా ఇదిని బట్టి, రిక్వైర్మెంట్ బట్టి రాసుకుంటారు ఎన్ని సీన్లలో చెప్పాలా, ఎంత చెప్పాలా అనేది. ఫస్ట్ సీన్ మీరంతా డైలాగ్స్ ఇవన్నీ ఏం రాయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది జస్ట్ ఫస్ట్ సీన్ ఒక లైన్ ఆర్డర్లో రాసుకోండి. అంటే హీరో ఇక్కడి నుంచి ఇలా ఇంట్రడ్యూస్ అయ్యాడు, రెండవ సీన్, ఇవన్నీ మీరు రాస్తున్నది పాయింట్ వైజ్గా సీన్స్ రాస్తున్నారు. ఇప్పుడు క్యారెక్టర్ ఎక్కడ మొదలైంది అంటే దానికి ఒక సీన్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మీరు కథ రాసేటప్పుడు అంటే ఒక సీన్ రాస్తున్నారు, అనవసరమైన విషయాలు ఆ సీన్లో రాయకండి. అనవసరమైన విషయాలు అంటే, ఇప్పుడు హీరో లేచి రెడీ అవుతున్నాడు అంటే హీరో పడుకున్న దగ్గర నుంచి లేచి తర్వాత నిదానంగా బాత్రూమ్కి వెళ్ళి బయటికి వచ్చి స్నానం చేసి ఇంత రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ హీరో లేచాడు, బాత్రూమ్కి వెళ్ళాడు, కట్ కట్ కట్, జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్స్, ఇంత షార్ప్గా మీ రైటింగ్ ఉండాలి. అనవసరమైన విషయాలు రాయొద్దు. ఇంకొకటి, మీరు రైటింగ్లో ఒక సీన్ రాస్తున్నారంటే ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ గురించన్నా చెప్పాలి. అంటే వీడు ఇలాంటోడు, ఈ క్యారెక్టర్ ఇలాంటిది అని మీరు ఎలా చెప్తారు? సీన్ ద్వారానే చెప్పగలరు. అందుకోసమన్నా సీన్ రాయాలి. లేదంటే కథను ముందుకు తీసుకెళ్ళడానికి అయినా సీన్ రాయాలి. మిగతా విషయాల కోసం మీరు అనవసరంగా సీన్స్ రాయొద్దు. ఫస్ట్ మీరు కథని ఎలా స్టార్ట్ చేశారు, కథ అనేది ఏంటి అనేది ఒక బ్రీఫ్ ఐడియా రాసుకున్నారు. తర్వాత కథని ఏ సీన్తో మొదలు పెట్టాలో రాసుకున్నారు, కథలో విషయం ఏంది రాసుకున్నారు, క్యారెక్టర్స్ రాసుకున్నారు, తర్వాత క్లైమాక్స్ ఏంది రాసుకున్నారు, క్యారెక్టర్స్ ప్రతి క్యారెక్టర్ని బ్రీఫ్గా రాసుకున్నారు. ఇప్పుడు పాయింట్ వైజ్గా కథని మీరు రాస్తూ ఉన్నారు. ఓకే, మీకు వచ్చినా రాకపోయినా మీరు అసలు ఏంద్రా ఇది అని చెత్తగా మీకు మీరు అనుకున్నా కూడా ఫస్ట్ పాయింట్ నుంచి మీరు 70-80 సీన్ల వరకు మీరు దాన్ని 50 వచ్చినా సరే, ఎన్ని వచ్చినా కూడా ఖచ్చితంగా మీరు రాసేయండి. ఫస్ట్ పేపర్ పైన టోటల్గా రాసేయండి. రాసేసిన తర్వాత మీకు ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు రాయడం వల్ల మీకు ఒక కాన్షియస్నెస్ వస్తుంది. ఓకే, సో కోర్ కాన్సెప్ట్ అంటే భరతనేయుడు చూడు, భరతనేయులో మా నాన్న చచ్చిపోతాడు. సో కొడుకు అందరు మర్చిపోనాలి. అక్కడ ఏంటంటే భరతనేయుడు సినిమాలో మన కొరటా శివ గారు ఏ చేసారంటే, ఒక పాలిటిక్స్ అబ్బాయి పాలిటిక్స్ వస్తే ఎలా ఉంటుంది, జీవితం ఎలా ఉంటుంది అని చూపించు. సో దాంట్లో చూసా ఆయన అంటే, మహేష్ బాబు మీకెందుకు, నేను నా పర్సన్ మీకెందుకు అంటారు. సో అలా కోర్ కాన్సెప్ట్ ఉండ పద్యానికి. శ్రీమంతుడు చూడండి, శ్రీమంతుడు ఒక ఊరు దత్త వేసుకుంటాడు, ఆయన అతనే దాంట్లో. సో ఇంకా చాలా జూలైలో ఒక జూలైగా ఉండేవాడు, లాస్ట్కి ఎలా జాబ్ చేసాడు, మొత్తం ఇలాంటి ఇలా ఆలోచించి రాయాలి. ఈ త్రివిక్రమ్ గారు అందరూ ఆలోచించి వాళ్ళ క్రియేటివిటీ కాన్సెప్ట్ ఏందో దాని మీద స్టోరీ మొత్తం రాయాలి. చిన్న కాన్సెప్ట్ ఇవన్నీ మన లైఫ్లో ఎగ్జాంపుల్సే, మన లైఫ్లో ఏం జరుగుతాయో అవి మనం క్రియేటివిటీగా స్టోరీ రాసినామనుకో సూపర్ ఉంటుంది. స్టోరీ పేపర్ రైటింగ్ బాగుంటుంది, కానీ మనం చెప్పేటప్పుడు మన ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, ప్లస్ రైటర్స్కి, అసిస్టెంట్ రైటర్స్ చెప్పినప్పుడు అప్పుడు బాగుంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు సినిమా తీస్తావు క్యామ్ ముందు, స్క్రీన్ ప్లే, స్టోరీ బోర్డ్ ప్లస్ ఏంది క్యారెక్టర్స్ ఇంపార్టెంట్, క్యారెక్టర్స్ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. అంటే క్యారెక్టర్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం చూప్ చేయాలి, సెట్ మొత్తం లైటింగ్ మొత్తం ఫ్రేమ్ మనం చూడాలి. రైటర్స్ అంటే
తెలుసా, పెద్ద విషయం కాదు, పెద్ద చిన్న పెద్ద విషయం తెలుసా. డైరెక్టర్ అవ్వడం చాలా కష్టం, అన్నీ చూసుకోవాలి. క్లాప్ మనం ఒకటి అసిస్టెంట్ డైరెక్టర్ క్లాప్ కొట్టారు. ఇప్పుడు నేనైతే మూవీ చూస్తారా, దాంట్లో రవితేజ గారు క్లాప్ కొడతారు కదా, సో అట్టా. రెడీ సార్? రెడీ రెడీ. డైరెక్టర్ గారు రెడీ సార్. క్లాపింగ్ సౌండ్ రన్నింగ్ బై 21 టేక్ 1 క్లాప్ యాక్షన్. ఏదిలాగా పెడితే మనం అలా క్లాప్ కొట్టాలా. సో యాక్టర్స్ చూసుకోవాలి. ఒకప్పుడు ఒక్కోసారి డైరెక్టర్స్ రారు, ఆ డైరెక్టర్స్ రానప్పుడు మనమే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉండి యాక్టర్స్ని హీరోయిన్స్ అందరి దగ్గర నుంచి చూసుకోవాలి. అది కాస్ట్యూమ్స్ ఈరోజు ఏ కాస్ట్యూమ్స్ అదే వేయాలా. సో కాస్ట్యూమ్ చూసుకోవాలి, వాళ్ళ మేకప్లు, సెట్లు, లైట్, బ్యాక్గ్రౌండ్ మొత్తం మనమే. అదే మన స్క్రీన్ ప్లే మెయిన్ ఇంపార్టెంట్. స్క్రీన్ ప్లే మెయిన్ ఇంపార్టెంటే సినిమాలో. ఫస్ట్ స్టోరీ, దానికన్నా ముందు స్టోరీ ఇంపార్టెంట్. స్టోరీ అర్థమైతేనే ప్రజలకు స్క్రీన్ ప్లే మెల్లగా అర్థమవుతుంది. స్క్రీన్ ప్లే సాగొద్దు, ల్యాగ్ ఉండదు మరీ అంత. సినిమా చూసేటప్పుడు ల్యాగ్ ఉండదు, పోవాలా ఫ్లాట్గా పోవాలి, పోతూనే ఉండాలి. అంతేగాని ల్యాగ్ తీస్తే కష్టం. సో స్టోరీ మాత్రం బాగుంటుందా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది అలా మన ప్రజలకు అర్థమయ్యేలా చేయాలి. ప్లస్ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ ఉండాలి. ఇదా ఓ ప్లస్ అలా మిస్టేక్ జరుగుతుంది, అలా ఎంగేజ్, ప్రజల్లో ఎంగేజ్. సో నెక్స్ట్ అంటే స్క్రిప్ట్ రైటింగ్ ఇంకా షార్ట్ డివిజన్. సో ఇక్కడ మనం ఐడియాని ఒక స్క్రీన్ ప్లే ఫార్మాట్లో రాసుకోవాలి. దానికోసం మనకి 3 యాక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇట్స్ ఏ బేసిక్ బట్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ప్రతి ఫిల్మ్ మేకర్ దీన్ని ఫాలో అవుతూ ఉంటారు. మీ స్టార్టింగ్ స్టెప్స్లో మాత్రం పక్కా ఫాలో అవ్వండి, బికాస్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్. చూపించుకోవడానికి కూడా ఒక ప్రాజెక్ట్ కూడా ఉండాలి కాబట్టి ఈ 3 యాక్ట్ స్ట్రక్చర్లో మీ స్టోరీని ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ బట్టి రాయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద స్ట్రక్చర్. సో 3 యాక్ట్ స్ట్రక్చర్ ఏంటంటే స్టోరీని 3 పార్ట్స్ దాకా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ ఈస్ బిగినింగ్, సెకండ్ ఈస్ మిడిల్ అండ్ థర్డ్ ఈస్ ఎండ్. అంటే దీన్ని యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 అని కూడా అంటారు. సో యాక్ట్ 1 అంటే బిగినింగ్ లో ఏం చేయాలంటే మన క్యారెక్టర్స్ ని మనం ఇంట్రొడ్యూస్ చేయాలి. అంటే ఆడియన్స్ కి మన క్యారెక్టర్స్ గురించి అర్థం కావాలి. నువ్వు ఎంత అర్థం చేపియగలిగితే, ఎంత తక్కువ టైంలో అర్థం చేపియగలిగితే క్యారెక్టర్స్ ఆడియన్స్ కి అంత ఎక్కువ ఎక్కుతుంది. సో అంత ఎక్కువ ఎక్కినప్పుడు నెక్స్ట్ స్టెప్స్ లో వాళ్ళు క్యారెక్టర్ కి ఈజీగా కనెక్ట్ అవుతారు. సో క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు, అన్న లైఫ్ ఎలా లీడ్ చేస్తూ ఉంటాడో ఇవన్నీ మీకు స్టార్టింగ్ స్టెప్ లో ఇంట్రొడ్యూస్ చేయండి. సో బిగినింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిడిల్ పార్ట్. అంటే ఇక్కడ మీకు ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత స్ట్రాంగ్ ప్రాబ్లం ఉంటే ఆడియన్స్ కనెక్షన్ కూడా అంత ఎక్కువ ఉంటుంది, స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్ గా ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. సో బిగినింగ్, మిడిల్ మధ్యలో ప్లాట్ పాయింట్ ఉంటుంది. ఆ ప్లాట్ పాయింట్లో మీరు ప్రాబ్లమ్ని ఇంట్రొడ్యూస్ చేయాలి. అంటే మీ క్యారెక్టర్ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తుందో, అంటే అప్పటిదాకా లవ్ స్టోరీలో ఉంటే సడన్గా ఆమె బ్రేకప్ అంటుందా, లేకపోతే ఏదైనా సరే మీ స్టోరీని బట్టి, మీ ఐడియాని బట్టి ఆ మిడిల్ అనేది బిగినింగ్ మిడిల్ మధ్యలో ఆ ప్రాబ్లమ్ని ఇంట్రొడ్యూస్ చేసి ఆ మిడిల్ మొత్తం పాట ప్రాబ్లం గురించే మనం ఎక్స్ప్లోర్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. మిడిల్ తర్వాత మనకు వచ్చేది ఎండ్. అంటే యాక్ట్ 2 తర్వాత యాక్ట్ 3లోకి వస్తాం. ఎండ్లో ఏం చేస్తామంటే ఇప్పటిదాకా ఉన్న ప్రాబ్లం, అంటే మిడిల్లో అయ్యే ప్రాబ్లం అంతా మనం ఎస్కలేట్ చేస్తూ ఉంటాము. ఎండ్లో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. ప్రాపర్గా సాల్వ్ చేయాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆ ప్రాబ్లమ్ని ప్రాపర్గా సాల్వ్ చేయాలి. అంటే రియలిస్టిక్ ట్రూ ఎండింగ్ అనేది ఉండాలి. కావాలని ఏదో ప్రాబ్లం క్రియేట్ చేసి దానికి ఎట్నో అట్లా ఎండ్ చేద్దాం దీన్ని అంటే అట్లా ఎండ్ చేస్తే అది రియలిస్టిక్గా ఉండదు, ఆడియన్స్ కూడా కనెక్ట్ కాలేరు. సో ప్రాపర్ ప్రాబ్లం ఎంచుకోండి, దాన్ని ప్రాపర్గా సాల్వ్ చేయండి. దాట్స్ ద ఎండ్ పార్ట్. సో స్టార్టింగ్లో మనం క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము, తర్వాత ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాము. ఆ మిడిల్ పార్ట్లో ప్రాబ్లమ్ని మనం ఎస్కలేట్ చేస్తాము. ఎంత హై అయితే అంత హై స్టేక్స్ అంటే మనం దాన్ని గుంజాలన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో దాన్ని స్ట్రెచ్ చేస్తూ ఉండి లాస్ట్గా ప్రాబ్లమ్ని ప్రాపర్గా సాల్వ్ చేయాలి. దాట్స్ ద ఎండ్ పార్ట్, రిజాల్వ్ చేసేయాలన్నమాట. దాట్స్ ద ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఫిలిం. చిన్నప్పటి నుండి మనందరూ సినిమాలు చూస్తూనే పెరిగాం. టీవీ, వీడియో క్యాసెట్, థియేటర్ దగ్గర నుండి ఇప్పుడు ల్యాప్టాప్, మొబైల్ ఫోన్స్లో కూడా సినిమాలు చూస్తున్నాం. ఈ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటే సినిమాల టైటిల్స్లో అన్నిటికంటే చివర పెద్ద అక్షరాలతో ఒక టైటిల్ వచ్చేది, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అని. కథ అంటే తెలుసు, దర్శకత్వం అంటే కూడా తెలుసు. మరి స్క్రీన్ ప్లే ఏంటి? అసలు దీని అర్థం ఏంటి? స్క్రీన్ ప్లే అంటే ఎవరి డెఫినేషన్ వాళ్ళకుంది. సింపుల్గా చెప్పాలంటే స్క్రీన్ ప్లే ఈజ్ ద సీక్వెన్స్ ఆఫ్ సీన్స్ ఇన్ ఎ స్టోరీ. కథని ఏ ఆర్డర్లో ఎలా నెరేట్ చేయాలో డిజైన్ చేసే గైడే స్క్రీన్ ప్లే. ఇది చాలా చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్. అసలు ఒక స్క్రీన్ ప్లే ఎలా రాయాలి, ఐడియాని స్క్రీన్ ప్లేకి ఎలా కన్వర్ట్ చేయాలి,
దీనికి మ్యాజిక్ ఫార్ములా లాంటిదేం లేదనేది నా ఒపీనియన్. ఒక కథని ఎలా అయినా రాయొచ్చు. ఈ ప్రాసెస్ అంతా చాలా పవిత్రమైంది. శిశువు తల్లి గర్భంలో ఎలా జీవం పోసుకుంటుందో అలాగే ఒక కథ కథకుడి నుండి పుడుతుంది. హ్యావింగ్ సెడ్ దట్, లెట్స్ సీ 4 ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ ఎ స్క్రీన్ ప్లే. ఫార్మాట్, క్యారెక్టర్, కాన్ఫ్లిక్ట్ అండ్ డ్రామా. ఫార్మాట్. హాలీవుడ్లో ఒక స్టాండర్డ్ స్క్రీన్ ప్లే లేఅవుట్ని ఫాలో అవుతారు. మనం కూడా ఇదే ఫాలో అవ్వాలనే లేదు, కానీ ఆర్గనైజ్డ్గా రాయడానికి ఈ ఫార్మాట్ పనికొస్తుంది. ఈ ఫార్మాట్లో ఫస్ట్ లైన్లో సీన్ హెడ్డింగ్ ఉంటుంది. ఆ హెడ్డింగ్ కింద సీన్లో జరిగే యాక్షన్ యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది. సెంటర్లో క్యారెక్టర్ పేరు, ఆ క్యారెక్టర్ కింద డైలాగు ఉంటాయి. ఇంకా ట్రాన్సిషన్, కట్స్, కెమెరా మూమెంట్స్ కూడా ఇందులో ఉంటాయి. తెలుగులో అయితే కొంతమంది పేజ్ని 3 పార్ట్స్ చేసి రాస్తారు. సీన్లో జరిగే డిస్క్రిప్షన్ లెఫ్ట్ సైడ్లో, డైలాగ్ డిస్క్రిప్షన్ రైట్ సైడ్లో ఉంటాయి. మనకు ఎలాంటి ఫార్మాట్ కంఫర్టబుల్గా ఉంటుందో దాంట్లో రాయొచ్చు. దీనికోసం ఎటువంటి రూల్స్ లేవు. అలాగే ఆన్లైన్లో చాలా స్క్రీన్ రైటింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. కెల్టెక్స్, రైటర్ డ్యూయట్ లాంటి వెబ్సైట్స్ ఈ టూల్స్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాయి. సో స్క్రీన్ ప్లే రాయడానికి టెక్నికల్గా పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇప్పుడు స్క్రీన్ ప్లేకి హార్ట్ ఏంటో చూద్దాం. అండ్ అగైన్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, ఎలాంటి రూల్ కాదు. క్యారెక్టర్ ప్లస్ కాన్ఫ్లిక్ట్ ఈక్వల్ టు డ్రామా, ది మోస్ట్ ఎఫెక్టివ్ ట్రిక్. సినిమా కథే కాదు, ఎలాంటి కథకైనా ఈ 3 హార్ట్ లాంటివి. ద కాన్ఫ్లిక్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ఎ స్టోరీ. క్యారెక్టర్కి కథలో ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ రీచ్ అవ్వకుండా కొన్ని అడ్డంకులు ఉంటాయి. అదే కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ ఎంత బలంగా ఉంటే డ్రామా కూడా అంత బాగా పండుద్ది. సో ఇప్పుడు మరి డ్రామా అంటే ఏంటి? డ్రామా అంటే డెఫినేషన్ కాదు, కానీ అసలు ఎలా మొదలైందో ఒకసారి గుర్తు చేసుకుందాం. మనిషి ఆది మానవుడిగా ఉన్నప్పుడే స్టోరీస్ చెప్పుకోవడం స్టార్ట్ చేశాడంట. పగలంతా వేటాడి అలసిపోయి ఇంటికి వచ్చాక రాత్రి క్యాంప్ ఫైర్ చుట్టూ అందరూ చేరి ఆ రోజు జరిగిన కథలు చెప్పుకునేవారు. ఎవరైనా పులో లేదా మృగం నుండి తప్పించుకుంటే ఆ కథని థ్రిల్లింగ్గా చెప్తే అందరూ ఊపిరి బిగబట్టి మరీ వినేవాళ్ళు. సినిమాలు చూసేటప్పుడు మనం చేసేది కూడా అదే. కథలో కాన్ఫ్లిక్ట్ని ప్రొటాగనిస్ట్ జయిస్తే సాటిస్ఫై అవుతాం, కానీ మనకు అసలు మజా వచ్చేది క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నప్పుడే. ఆ క్రైసిస్ నుండే డ్రామా పడుతుంది. ఆడియన్స్కి కావాల్సింది కూడా ఆ డ్రామానే. ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థల సినిమాని తీసుకుందాం. ఇందులో క్యారెక్టర్ చిట్టుబాబు. క్యారెక్టర్ గోల్ వాళ్ళ అన్న కుమార్ బాబు ఎలక్షన్స్లో గెలవడం. దీనికి కాన్ఫ్లిక్ట్ రూత్లెస్ ప్రెసిడెంట్. ఇది బేసిక్ టెంప్లెట్ కథ, కానీ సుకుమార్ గారు ఈ రెగ్యులర్ కథకి తన మార్క్ ఎక్స్ట్రా డీటెయిలింగ్ టచ్ ఇచ్చారు. స్క్రీన్ రైటింగ్ గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలంటే కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఈ బుక్స్లో చెప్పిన దాన్ని రూల్స్లో చూడకూడదు. ఏం చదివినా కథను డెవలప్ చేయడానికి ఇవన్నీ గైడ్లైన్స్లో ఉపయోగపడతాయి. మన ఒరిజినల్ థాటే కథకి సోల్ లాంటిది. నెక్స్ట్ ఏంది? క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ రోల్. క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ రోల్ అదే ముఖ్యం. విలన్, హీరో, విలన్, హీరోయిన్, హీరో ఫ్యామిలీ అట్లా వాళ్ళందరి ఉండాలా. లేకపోతే ఏంద్రా క్యారెక్టర్స్ తక్కువ ఉన్నారు చిన్న అంటారు. చిన్నపిల్లలు క్యారెక్టర్స్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ గురించి చాలా సినిమాలు అన్నీ ఇంపార్టెంట్. దానికి క్యారెక్టర్ని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయాలి. ఆడియన్స్ కథని ఓన్ చేసుకునేది క్యారెక్టర్ నుండే. ఆ క్యారెక్టర్ జర్నీలో ఇన్వాల్వ్ అవ్వాలంటే క్యారెక్టర్ రిలేటబుల్గా, బిలీవబుల్గా ఉండాలి. రిలేటబిలిటీ అంటే మనం రోజు చూసే మనుషుల్లానే ఉండాలని కాదు. కథ యొక్క కన్స్ట్రెయింట్స్ ఎలా అయినా ఉండొచ్చు. సపోజ్ వాలీ అనే హాలీవుడ్ సినిమానే తీసుకుందాం. ఇందులో మెయిన్ ప్రొటాగనిస్ట్ మనిషి కూడా కాదు, అదొక రోబో. అయినా సరే మనం ఆ రోబో జర్నీకి, ఎమోషన్స్కి ఫీల్ అవుతాం. ఆ రోబోని కేర్ చేస్తాం. కాబట్టి క్యారెక్టర్ రిలేటబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్క్రీన్ ప్లే. స్టోరీ ఫస్ట్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ద స్టోరీ. ప్రసాద్ వర్మ గారు కొంటూ అన్నారు, చూసినారా? ఎడిటింగ్ కాదు, ఎడిటింగ్ మొత్తం చూసుకోవడం కాదు, ఫస్ట్ స్టోరీ ఇంపార్టెంట్. సో స్టోరీ ఇంపార్టెంట్, ఆ తర్వాత ఎడిటింగ్, సెట్స్, క్యారెక్టర్స్ చూడడం, హీరో హీరోయిన్ చూడడం, వాళ్ళకి నరేట్ చేయడం అన్నీ ఇంపార్టెంట్. స్క్రీన్ ప్లే అన్నప్పుడు చాలా మంది ఎడిటింగ్కి స్క్రీన్ ప్లేకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఐ థింక్ ఎడిటింగ్ ఇస్ స్క్రీన్ ప్లే. సో స్క్రీన్ ప్లే బేసిక్లీ ఒక స్టోరీ ఏదైతే ఉంటుందో ఆ స్టోరీని మోస్ట్ ఎగ్జైటింగ్ వేలో ఎలా చెప్పచ్చు. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే భాషా స్క్రీన్ ప్లే. సో దట్ వీ బీన్ యూజింగ్ లైక్ చాలా సంవత్సరాలుగా అదే స్క్రీన్ ప్లే వాడుతున్నాం. సో ఆల్రెడీ హీరో ఒక నార్మల్గా స్టార్ట్ అవుతాడు. సో ఇంటర్వెల్ తర్వాత బాబు ఆయన ఒకప్పుడు ఏంటో తెలుసా అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ వేస్తారు. సో అది మామూలుగానే చెప్పొచ్చు కదా, ఫస్ట్ భాష అని చూపించిన తర్వాత మాణిక్యం అని చూపించవచ్చు. బట్ ఎందుకు ఇలా చెప్తారు అంటే కనుక స్క్రీన్ ప్లేలో వెళ్ళే కొద్దీ ద మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ షుడ్ హ్యాపెన్ లేటర్ అనమాట. సో ఆ ఆర్డర్ మనకి స్క్రీన్ ప్లే ఆటోమేటిక్లీ దట్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. స్టోరీ మనం రాసుకోవాలి. ఎగ్జాంపుల్ మనం చెప్పిన చెప్పిన. సో చూడండి, ఇదని రాసిన సినిమా స్టోరీ, నా సినిమా స్టోరీ అయితే ఏదో సినిమా స్టోరీ 4 పాయింట్ చూసా, తెలుగు, ఇంగ్లీష్. సో ఇంగ్లీష్, ఇది తెలుగు. సో
నాకంటూ ఒక స్టోరీ ఉంది, మిడిల్ క్లాస్ స్టోరీ. అంటే నా స్టోరీ అనుకొని అది జరగకుండా బీటెక్ లాగా. సో నా స్టోరీ లాగా రాసిన పేపర్, ఇప్పటికీ ఇంకా కంప్లీట్ కాలే, చేద్దాం. సో స్టోరీ ఇంపార్టెంట్ టుడే టాపిక్ అబౌట్ స్టోరీ ఇంపార్టెంట్. ఏ కాన్సెప్ట్ అంటే ద్వారా ఆ కాన్సెప్ట్తో నా స్టోరీ ఏముంది, ఒక మిడిల్ క్లాస్ వాడు చుట్టుపక్కల రిలేటివ్స్ వాళ్ళందరూ ఏ బాబు పని చేయలే అదే అంటారు కదా, ఎన్నో మాట అంటారు, మనం పట్టించుకోకు. ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ అంటారు కదా, కుక్కలు మోగితే పట్టించుకోవద్దు అసే అట్ట. సో ఒక మిడిల్ క్లాస్ వాడు జాబ్ చేయకుండా జాబ్ పెట్టి బిజినెస్ చేసి అయితే ఎదిగాడో అనేది చూపించడమే నా సినిమా స్టోరీ. సో అది నా స్టోరీ, ఇది దాని స్టోరీ ఇది. సో అట్లా చిన్న కాన్సెప్టే కానీ స్టోరీ మాత్రం పెద్ద ఉండాలి. అలాగే డైలాగ్స్, స్టోరీ తర్వాత డైలాగ్స్ ఇంపార్టెంట్, ప్లస్ స్క్రీన్ ప్లే, స్టోరీ బోర్డ్ స్క్రీన్ ప్లే రెండు ఉండాలి. ఫస్ట్ స్టోరీ, తర్వాత డైలాగ్స్ రాయాలి, ఒకరి మధ్య ఒక కాన్వర్సేషన్ తెలుసు కదా డైలాగ్స్. సో తర్వాత స్క్రీన్ ప్లే, స్క్రీన్ ప్లేలో ఉండాలా, స్టోరీ బోర్డ్ అయితే ఉండాలి, అంతే. ఈ రెండు చూసుకోవాలి. స్టోరీ బోర్డ్ ఏదిగా స్టోరీ బోర్డింగ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా ఈ స్టోరీ బోర్డింగ్ అంటే ఏంటో చూద్దాం. స్టోరీ బోర్డింగ్ అంటే సినిమాలోని ప్రతి సీక్వెన్స్ని షూట్ చేయడానికి ముందు ఒక ఆర్డర్లో స్కెచింగ్ వేసుకుంటారు, దానినే స్టోరీ బోర్డింగ్ అంటారు. ఇది ఫైనల్ షాట్కి ఒక విజువల్ రిప్రజెంటేషన్ లాంటిది. ఏదైనా ఒక సినిమా స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యాక ఆ సినిమాని ఎలా షూట్ చేయాలి అని మనకు ఒక ఐడియా కోసం స్టోరీ బోర్డింగ్ని వేస్తారు. అంటే ఒక పర్టికులర్ షాట్లో జరిగే యాక్షన్ ఏంటి, అండ్ ఆ షాట్లో డైలాగ్స్ ఏంటి, ఇంకా ఆ షాట్లో కెమెరా డైరెక్షన్స్ ఎలా ఉండాలి, ఇలా ప్రతిదీ ఫైనల్ షాట్ ఎలా ఉండాలి అని ఈ స్టోరీ బోర్డింగ్లో స్కెచింగ్ వేసుకుంటారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే జనరల్గా న్యూస్ పేపర్స్లో అండ్ వీక్లీ బుక్స్లో కొన్ని స్టోరీస్ వస్తుంటాయి. అందులో పిక్చర్స్ అండ్ డైలాగ్స్తో స్టోరీస్ ఉంటాయి. చాలామంది అవి చదివే ఉంటారు. అవి చదివేటప్పుడు మనం ఆ పిక్చర్స్ని చూసుకుంటూ చదువుతుంటాము. అప్పుడు మనకు ఆ స్టోరీ నిజంగా మన మైండ్లో చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇలా డ్రాయింగ్తో ఒక విజువల్ ఐడియాని క్రియేట్ చేయడాన్ని స్టోరీ బోర్డింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఈ స్టోరీ బోర్డింగ్ వర్డ్లో ఉన్నట్టుగా ఒక బోర్డు మీద స్టోరీని చెప్పటాన్ని స్టోరీ బోర్డింగ్ అంటారు. ఇది స్టోరీ బోర్డింగ్ అంటే. అండ్ ఇప్పుడు ఈ స్టోరీ బోర్డింగ్ ఎందుకు చేయాలి, అసలు చేయాల్సిన అవసరం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. స్టోరీ బోర్డింగ్ చేయటం వల్ల ప్రతి షాట్ని ఎలా తీయాలి అనేది క్లారిటీ ఉంటుంది. అండ్ అంతేకాకుండా షూటింగ్ టైంలో టైం సేవ్ అవుతుంది. దాని వలన ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. అనుకున్న షాట్ అనుకున్న విధంగా తీయవచ్చు. ప్రొడక్షన్ క్వాలిటీ పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాట్ని స్టోరీ బోర్డింగ్ చేయటం వల్ల ఆ షాట్ని డిఫరెంట్ కెమెరా డైరెక్షన్స్ అండ్ డిఫరెంట్ లొకేషన్స్తో స్టోరీ బోర్డింగ్ చేసి బెస్ట్ సినిమాటిక్ లుక్ వస్తుంది అనుకున్న షాట్ని ఫైనలైజ్ చేసుకోవచ్చు. ఇదే షాట్ని స్టోరీ బోర్డింగ్ లేకుండా డైరెక్ట్ షూట్కి వెళ్తే డిఫరెంట్ షాట్స్ని తీయాల్సి వస్తుంది. దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అవ్వటం వలన షూటింగ్ డేస్ పెరుగుతాయి. ఆటోమేటిక్గా దానికి కాస్ట్ కూడా పెరిగిపోతుంది. ఒక్కోసారి కొంతమంది స్టోరీ బోర్డింగ్ చేయకుండా డిఫరెంట్ షాట్స్ని కూడా ట్రై చేయకుండా కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒక షాట్ని ఫైనలైజ్ చేస్తారు. అలా చేయటం వల్ల ఆ సినిమాకి సినిమాటిక్ లుక్ పోతుంది. అంతేకాకుండా గ్రాఫికల్ ఫిలిం తీయాలంటే ఖచ్చితంగా స్టోరీ బోర్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఒకసారి గ్రాఫికల్ ఎలిమెంట్ని ఫిక్స్ చేశాక మళ్ళీ మార్చకూడదు. ఇన్ కేస్ మార్చాలంటే మళ్ళీ ఆ గ్రాఫికల్ ఎలిమెంట్స్ని రీడిజైన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. దానివల్ల కాస్ట్ కూడా పెరిగిపోతుంది. సో ఖచ్చితంగా స్టోరీ బోర్డింగ్ చేసుకొని ఫైనల్ షాట్స్ని రెడీ చేసుకోవాలి. ఈ స్టోరీ బోర్డింగ్ ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే తక్కువ బడ్జెట్లో షార్ట్ ఫిలిమ్స్, ఫీచర్ ఫిలిమ్స్ తీయాలి అనుకునే వారికి, అండ్ ఎవరైతే మా సినిమాకి బెస్ట్ సినిమాటిక్ లుక్ రావాలి అనుకునే వారికి ఈ స్టోరీ బోర్డింగ్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడు ఈ స్టోరీ బోర్డింగ్ ఎలా చేస్తారు అనే విషయాలు తెలుసుకుందాం. స్టోరీ బోర్డింగ్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. ఎవరి కన్వీనియంట్ తగ్గట్లు వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది రఫ్గా పెన్సిల్ స్కెచ్ వేస్తారు, కొంతమంది డీప్గా డీటెయిల్స్తో స్కెచింగ్ వేస్తారు. అంతేకాకుండా ఈ రోజుల్లో స్టోరీ బోర్డింగ్కి చాలా సాఫ్ట్వేర్స్ కూడా వచ్చాయి. అందులో కొన్ని మాన్యువల్ డ్రాయింగ్స్ చేసుకోవచ్చు, కొన్ని టెంప్లెట్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఎవరి రైటింగ్ వాళ్ళకి అర్థమైనట్లుగా ఆ పర్టికులర్ షాట్ని తీసే వాళ్ళకి అర్థమయ్యేలా స్టోరీ బోర్డింగ్ చేయాలి. స్టోరీ బోర్డింగ్ ఎలా అయినా చేయవచ్చు.
బట్ కొన్ని ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా స్టోరీ బోర్డింగ్ చేయాలి. అవి ఏంటంటే షార్ట్ నెంబర్స్ ఉండాలి, ఆ షార్ట్ ఆస్పెక్ట్ రేషియో ఏంటి అనేది ఉండాలి, సబ్జెక్ట్ మూమెంట్స్ ఆ మూమెంట్ తెలిసేలా యారో మార్క్స్ అండ్ కెమెరా యాంగిల్స్, కెమెరా మూమెంట్స్ అండ్ ఆ షార్ట్లో డైలాగ్స్ ఇవన్నీ తెలిసేలా స్టోరీ బోర్డింగ్ చేసుకోవాలి. ఈ స్టోరీ బోర్డింగ్ ఎందుకు ఏంటి అనేది చూసాం కదా. ఇప్పుడు ఈ స్టోరీ బోర్డింగ్ని కెరీర్గా తీసుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి స్కిల్స్ ఉండాలి అనేది చూద్దాం. మొదటగా స్టోరీ బోర్డింగ్ చేయాలంటే డ్రాయింగ్ స్కిల్స్ ఉండాలి. అది పేపర్ మీద అవ్వచ్చు, కంప్యూటర్లో అవ్వచ్చు, రెండింటిలో డ్రాయింగ్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి. పర్స్పెక్టివ్ నాలెడ్జ్ ఉండాలి. ఫోటోగ్రాఫిక్ స్కిల్స్ ఉండాలి. అంటే డిఫరెంట్ యాంగిల్స్లో ఫోటో తీస్తే అందులో ఆబ్జెక్ట్స్ అండ్ లేఅవుట్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది అనే విషయాల మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. కెమెరా యాంగిల్స్ అండ్ కెమెరా మూమెంట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. విజువల్ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ ఉండాలి. డిఫరెంట్ డైరెక్టర్స్ యొక్క విజన్ని అర్థం చేసుకోగలగాలి. స్క్రిప్ట్ని అనలైజ్ చేయగలగాలి. ఇంకా ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ఒక స్టోరీ బోర్డింగ్ ఆర్టిస్ట్కి ఉండవలసిన స్కిల్స్ ఇవే. ఎవరికి పేపర్లో గీయడమే స్టోరీ బోర్డ్ అంటే యానిమేషన్ లాగా. సో స్టోరీ బోర్డ్ అది చాలా ముఖ్యం. స్టోరీ ఫస్ట్ 4 స్టోరీ, సెకండ్ డైలాగ్, థర్డ్ స్క్రీన్ ప్లే, థర్డ్ ఏదన్నా థర్డ్ అంటే స్క్రీన్ ప్లే లేదా ఫోర్త్ స్టోరీ బోర్డ్ మర్చిపోయి ఏదైనా ఏదో ఒకటి ఇవి ఇంపార్టెంట్ మనకి. సో ఎందుకంటే ఇవి ఇలా మనము పేపర్ మీద తీసుకుంటే ఒక ఐడియా ఉంటుంది మనకి, అరే ఇలా తీయాలి. ఇలా స్టోరీ బోర్డ్ ఏమిటి, స్టోరీ బోర్డ్ తెలుసుగా. స్టోరీ బోర్డ్ అనేది బొమ్మలు గీయడం, ఇలా ఇలా కారు పోతాను అని లారీ పోతాను గీయడం. సో ఫస్ట్ స్టోరీ తర్వాత డైలాగ్ తర్వాత స్టోరీ బోర్డ్ లేకపోతే స్టోరీ బోర్డే మర్చిపోయి లాస్ట్ స్క్రీన్ ప్లే ఎప్పుడు వస్తా అంటే మనం షూటింగ్ చేస్తాం కదా, ఎందుకంటే మనం చెప్తాం ఇలా చేయండి, యాక్టర్ హీరోయిన్కి చెప్తాం ఇలా చేయండి. సో అది స్టోరీ బోర్డ్. అది స్క్రీన్ ప్లే. స్టోరీ బోర్డు స్క్రీన్ ప్లే ముందుకుంటుంది, ఎందుకంటే స్టోరీ బోర్డు బొమ్మలు ఉన్నాయి, బొమ్మలు చూపిస్తే అప్పుడు అలా యాడ్ చేస్తారు. మనం అంట యాడ్ చేయమంటాం, నరేట్ చేయాలి, లాస్ట్కు నరేట్ చేయాలి డైలాగ్స్ స్టోరీ. సో చాలా కథ ఉంటుంది, కథ ఉంటుంది. సో అయితే ఆషామాషి కాదు. సో ఇదే ఈరోజు మన వీడియో. సో ఈ వీడియో ఇష్టం అంటే లైక్ చేసి షేర్ చేయండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్గస్ 3 days ఎందుకంటే వ్యూస్ తక్కువ వచ్చాయని బాధతో మందు కొట్టి పంపిలే. సో 3 days ఇప్పుడు మీలోకి వచ్చింది. సో సారీ, మిస్టర్ సినిఫైల్లో వీడియో వస్తాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియో వస్తాయి, టాపిక్ కూడా వస్తాయి, సినిమా రిలేటెడ్ టాపిక్స్. సో రేపు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టర్ సినిఫైల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. నన్ను నన్నాను